ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత తన అన్నలు ఆహారం కోసం, తిండి కోసం యోసేపు దగ్గరికి వెళ్తే, అప్పుడు యోసేపు, దుర్మార్గులారా, మీరు నరహంతకులు, వ్యభిచారులు కాబట్టే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేదు. నేను పరిశుద్ధుణ్ణి, నీతిమంతుని గనక దేవుడు నన్ను ఆశీర్వదించి ఈ ఉన్నతమైన స్థాయిని నాకు ఇచ్చాడని వారినెప్పుడు దూషించలేదు, వారినెప్పుడు అవమానపరచలేదు. ఇంకా యోసేపు వారిని గొప్ప మాటలతో ఆదరించాడు. ఏమనంటే, మీరు కీడు చేయాలని చూశారు కానీ నేటి దినాన మేలు జరిగినట్లుగా దేవుడే చేశాడు కానీ ఇది మీరు చేసింది కాదు. కాబట్టి మీ మనసుల్లో బాధ ఉంచుకోవద్దని చెప్పి వారిని పోషించాడండి. మీరు దుర్మార్గులు, మీరు నరహంతకులు, దేవుడు ఇచ్చిన సొమ్ముని మీకు ఇస్తానా అని అలా పలకలేదండి. నేను మిమ్మును, మీ పిల్లలను పోషించదును అని చెప్పి యోసేపు బ్రతికినంత కాలం తన అన్నల్ని బాగా చూసుకున్నాడండి. వారికి ఫ్లాట్లు పంచి ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, బతికినంత కాలం వారిని పోషించాడండి. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని మనసు. ఇలాంటి గొప్ప లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఎదుటి వారిని మనం ఎన్నడూ దూషించకూడదు. పాపులను రక్షించడానికే కదా యేసు ప్రభు వచ్చింది. మనల్ని కూడా దేవుడు ఇక్కడ ఉంచింది పాపులను రక్షించడానికి, వారికి సువార్తను అందించడానికి, దేవుని ప్రేమను చూపించడానికే కదా. మాటల పరిచర్య కాదు కదా చేయాల్సింది, చేతులతో కూడా మనం దేవుని సువార్తను, ప్రేమను చూపించాలి కదా. కాబట్టి మాటల పరిచర్య కన్నా మాదిరి పరిచర్య ఎక్కువ ప్రభావం కలిగిస్తుంది. యోసేపు చూపించిన ప్రేమకి వాళ్ళలో వాళ్ళు నలిగిపోయి పశ్చాత్తాపడి, మనం తమ్ముడికి ఈ విధంగా చేసాం కాబట్టి కీడు మన మీదకి వచ్చింది అని వాళ్ళకు వాళ్ళు పశ్చాత్తాపడే విధంగా యోసేపు తన ప్రేమను చూపించారు. దేవుని పిల్లలారా, మనము కూడా ఎవరిని దూషించద్దు, పాపులను ప్రేమిద్దాం, ప్రార్థన చేద్దాం, చచ్చేంత వరకు వారికి అవసరమైనప్పుడు సహాయపడదాం, దేవుని ప్రేమను చూపిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.